హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నానండి. పిల్లల్ని పాలు తాగమంటే పిల్లలు ఒకరోజు తాగుతారు, ఒకరోజు తాగరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటారు. నిజంగా మనుషుల టెండెన్సీ ఎలా ఉంటుందంటే మనుషులే కదా! సో, మనుషుల టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఒకరోజు తిన్నది ఇంకో రోజు వాళ్ళకి ఉండదు. లేదా రెండో రోజు ఉన్నది మూడో రోజు ఉండదు. ఇలా వాళ్ళకి వాళ్ళకే కాదు, మొత్తం అందరు మనుషుల మనస్తత్వం గురించి చెప్తున్నాను. సో, ఎవరు ఒకలాగే ఉండరు. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండరు, రేపు ఉన్నవారు ఎల్లుండి అలా ఉండరు. సో, పాలు తాగమంటే తాగనంటారు. ఒకరోజు అయితే పాలు తాగేస్తారు. ఏ పేనీలు వేసుకునో, కార్న్ ఫ్లాక్స్ వేసుకునో, బిస్కెట్లు నంచుకునో, ఏదో బూస్ట్ వేసేసుకుని పాలు తాగేస్తారు. అయిపోయింది. రెండో రోజు అదే అదే సమయానికి పాలు తాగండరా అంటే, లేదు నేను బాదం మిల్క్ బయట తాగానని మా పెద్దబ్బాయి, అసలొద్దు అని. అలాగే చిన్నబ్బాయి, అబ్బా నాకొద్దు ఇవాళ తాగాలని లేదని మా చిన్నబ్బాయి. సో, ఇలా చెప్తూ ఉంటారనమాట. సో, ఆ పాలన్నీ మిగిలిపోతూ ఉంటాయి. మనం వాళ్ళ కోసం దాస్తాం. ఆ 2 గ్లాసులు పాలు మిగిలిపోతాయి. అలా మిగిలిన పాలు ఒక 3 రోజులవి పాలు ఇన్నయ్యాయన్నమాట. సో, ఇవి నేనిప్పుడు వేసి 3 రోజులు అయిపోయింది కాబట్టి నేను దాచిపెట్టాను. అంటే గ్లాసుల్లో పోసి పెట్టేసేదాన్ని. సో, అవి ఇప్పుడు ఏమవుతాయో, విరిగిపోతే పన్నీర్ అయిపోతుంది. విరగకపోతే నేను చక్కగా తోడేస్తాను. గడ్డ పెరుగు వచ్చేస్తుంది. సో, చిక్కటి పాలు కాబట్టి వస్తే పెరుగు వస్తుంది, లేదా పన్నీర్ వస్తుంది. చూద్దాం. ఇదైతే కాగడానికి టైం పడుతుంది. ఒకవేళ పన్నీర్ అయిందనుకోండి కూర చేస్తాను. లేదా మామూలుగా కాగిపోయి పొంగాయి అనుకోండి మంచిగా, అప్పుడు పెరుగు తోడేస్తాను. చూద్దామా ఇదేమవుతుందో చూద్దామండి. ఓకేనా? ఇంకా పొంగలేదు, వెయిట్ చేస్తున్నాను, చూస్తున్నాను. యాక్చువల్లీ ఇది వానాకాలం కాబట్టి మ్యాక్సిమం ఉంటాయి. ఒకవేళ దాచిన ఉంటాయి. సో, 2 ఛాన్సెస్ ఆర్ 50-50. కానీ ఒకవేళ సమ్మర్ అయితే మాత్రం అస్సలు ఉండదు. నెక్స్ట్ డేనే పాడైపోతాయి. నెక్స్ట్ మూమెంట్ పాడైపోతాయి. యాక్చువల్లీ పొద్దున పాలు సాయంత్రానికే విరిగిపోతాయి. బట్ ఇది మాత్రం నేను వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. పొంగేటప్పుడు మాత్రం నేను చూపిస్తాను. విరిగిపోయినా చూపిస్తాను, పొంగినప్పుడు చూపిస్తాను. సో, పాలు పొంగిపోతున్నాయండి. సో, పాలు విరగలేదు. సో, గడ్డ పెరుగు మనకి రెడీ అయిపోతుంది. సో, మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా పాలు మిగిలితే మాత్రం, ఈ వానాకాలం కానీ చలికాలంలో కానీ మిగిలితే మాత్రం ఒకటేసారి లంసం చూసారా ఒకటేసారి లంసంగా మీరు పెరుగు తోడెట్టేసుకోవచ్చు అనమాట. చల్లారాక పెరుగు తోడెట్టేసుకోవచ్చు. సో, మనకి ఒక గిన్నెడు పెరుగు వచ్చేస్తుంది. హ్యాపీగా గడ్డ పెరుగు వేసుకొని తినచ్చు. ఒకవేళ సమ్మర్ అయితే మాత్రం అసలు కుదరదు, విరిగిపోతాయి. సో, ఇది మాత్రం నేను ఇప్పుడు తోడేయడానికే పని రవ్వలేదు. చిక్కటి పెరుగు మాత్రం మనకి రెడీ అయిపోయింది. సో, దయచేసి నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇవి ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా పాలు మిగిలిపోతే మాత్రం తప్పకుండా ఇలా కాచేసుకొని లంసంగా పెరుగు మీరు రెడీ చేసేసి పెట్టేసుకోండి. చక్కగా గడ్డ పెరుగు ఆవకాయలో నంచుకుంటే అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మాగాయలో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. స్కిప్ చేయకుండా నా లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి. నా సబ్స్క్రైబర్స్ని పెంచండి, అలాగే వ్యూస్ కూడా పెంచండి. ఓకేనా? బాయ్ అండి.